వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. వీడియోలు చూస్తే మీడియాలో వచ్చిన వార్తలకు స్పందించిన సిపిఐఎం బృందం హైదరాబాద్ లోని నల్లకుంట కోరంటీ ఫీవర్ హాస్పిటల్ సందర్శించింది. రోగులకు సౌకర్యాలు, ట్రీట్మెంట్ సరైన పద్ధతిలో జరగట్లేదని, అక్కడ ఉన్న ప్రొఫెసర్లు, సూపరింటెండెంట్, ఆర్ఎంఓలు, డాక్టర్లు, నర్సుల హాజరు శాతం తక్కువగా ఉందని, ఆసుపత్రిలోని పరికరాలు సరిగా పనిచేయడం లేదని, అన్ని రకాల మందులు లేవని, మంచాల పైన మ్యాటర్ సరిగా లేవని, రోగులకు నర్సులకు బదులు ఐఎంఓలు సెలైన్ ఎక్కిస్తున్నారని సిపిఐ బృందం గుర్తించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ సిటీ సిపిఎం నాయకులు, కార్యదర్శి వర్గ సభ్యులు మహేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే స్పందించి కోరంటీ ఫీవర్ హాస్పిటల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సిపిఎం హెచ్చరించింది. సిపిఐఎం పార్టీగా మొన్న అనేక ఛానల్స్లో, సోషల్ మీడియాలో ఫీవర్ హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉంది, సరైన వైద్యం చేస్తలేరు అని చెప్పే పద్ధతుల్లో వార్తలు రావడంతో ఈరోజు సిపిఎం పార్టీగా మేము సర్వే చేయడానికి వచ్చాం. మా దృష్టికి వచ్చింది ఏంటంటే, ఈరోజు చాలామంది డాక్టర్లు, సూపరింటెండెంట్లు, అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందని చెప్తా ఉన్నారు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తే హాస్పిటల్లో రోజుకు 2000 మంది అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళని చూసే పరిస్థితి ఏంటి? డాక్టర్లు సరైన పద్ధతిలో లేరు, జూనియర్ డాక్టర్లు లేరు, ఆర్ఎంఓ డాక్టర్లు సరైన పద్ధతిలో పట్టించిన పరిస్థితి లేదు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వానికి, అందరినీ ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తే వైద్యానికి చాలా తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఈ హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత మా దృష్టికి వచ్చింది, అనేక రకాల మందులు, ఉండాల్సిన మందులు చాలా తక్కువ ఛార్జ్లోనే ఇస్తూ ఉన్నారు. అట్లాగే సిపిపి మిషన్, పాత మిషన్ సరైన పనిచేయట్లేదు. కొత్తది తీసుకొచ్చారు కానీ అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఎవరు తెలియలేని పరిస్థితి వస్తుంది. షుగర్ కిట్లు సరైన అందుబాటులో లేవు. అదేవిధంగా బీపీ చెక్ చేసే మిషన్లు ప్రతి డాక్టర్ దగ్గర ఉండాలి. బీపీ చెక్ చేసే మిషను ఎవరు డాక్టర్ దగ్గర లేవు, ఒకటో రెండో పనిచేస్తూ ఉన్నాయి. డాక్టర్లు చాలా తీవ్రమైన ఇబ్బందులు, జూనియర్ డాక్టర్లకు కానీ సీనియర్ డాక్టర్లకు కానీ ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా డాక్టర్స్ కొరత ఉంది. జూనియర్ డాక్టర్తో పాటు సీనియర్ డాక్టర్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లాగే స్టాఫ్ నర్సులు 40 మంది ఉండాల్సిన చోట 20 మందే ఈ హాస్పిటల్లో ఉన్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. అట్లాగే పేషెంట్లకు ఏదైతే గ్లూకోజులు, ఏదైతే ప్రాథమిక వైద్యం చేయాలో అది నర్సులు చేయాల్సిన పనిని ఇక్కడ స్టాఫ్ వర్క్ చేస్తూ ఉన్నారు, వార్డ్ బాయ్తో పని చేయిస్తున్నారు. చాలామంది పేషెంట్లు చాలా ఇబ్బంది ఏర్పడుతూ ఉన్నది. వాళ్ళకి సరైన పద్ధతిలో ఇంజెక్షన్ ఇవ్వడం రాదు, వాళ్ళకు గ్లూకోజ్ పెట్టడానికి రాదు. వాళ్ళతో పని చేయిస్తే ఏ రకమైన పేషెంట్తో చెలగాట, వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడడమే తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ హాస్పిటల్ పేరు చారిత్రకమైన హాస్పిటల్. ఈ హాస్పిటల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లోకు ఇక్కడ వైరల్ ఫీవర్ వస్తే కోరంటీ హాస్పిటల్ చాలా మంచి హాస్పిటల్, ఒక పేరుంది. ఆ పేరును తెలంగాణ ప్రభుత్వం చెడగొట్టొద్దని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ హాస్పిటల్ అనేక కరోనా ప్రాంతాల టైంలో అనేక మంది సేవలు అందించిన హాస్పిటల్. బెడ్లు సరిగా లేవు, మ్యాట్రిన్స్ మొత్తం కూడా ఖరాబ్ అయి ఉన్నాయి, వైట్ క్లాత్ సరైన పద్ధతిలో లేవు. మీరు లోపలికి వచ్చి చూస్తే హాస్పిటల్లో ఎట్లా పడతా చెత్త చెదారం ఉంది. హాస్పిటల్ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిన, అంటువ్యాధులకు వచ్చే పవలించే, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు అనేక వైద్యులు వచ్చే కాలం ఇది. ఇప్పటికి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ హాస్పిటల్ పైన ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రాంతాన్ని, ఈ హాస్పిటల్ని కాపాడాలి. వెంటనే డాక్టర్ల సంఖ్య పెంచాలి, స్టాఫ్ నర్సుల సంఖ్య పెంచాలి, మందుల్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి. మందులు లేకపోతే పేషెంట్లు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది.